వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చాలా రోజుల నుండి చెప్తూ వస్తున్నా, కాపులకి హై ప్రయారిటీ ఇవ్వబోతోంది. ఇప్పుడు మొన్న తెలుగుదేశం రిలీజ్ చేసినటువంటి లిస్టులో ఒకసారి 94, రెండోసారి 34, 98 దగ్గర 128 అయిపోయినాయి. ఇంకో 16 రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ 128లో కాపులకు కేవలం 8 మందికి ఇచ్చారు. సరే, పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 21లో ఎంతమంది కాపులకి ఇస్తారో తేలాలి. భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 10 సీట్లలో కాపులకి ఎంతమందికి ఇస్తారో తేలాలి. అది మొత్తం కలిపితే ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ ఇవ్వడానికే జగన్ ప్రయారిటీ ఇచ్చాడని నేను ఇంతకుముందే చెప్పాను. వాళ్ళ లెక్కలు చూసుకునినే జగన్ ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ కాపులు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కాపులకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఇతను అన్నటువంటి అదే ఇప్పుడు కనిపించింది. కాపులకి టోటల్గా ఏది హయ్యెస్ట్ రెడ్డి, ఆ తర్వాతన బీసీ అంటే మళ్ళీ కులాల వారీగా ఉంటుంది. కాపులకి ఇక్కడ 22 సీట్లని కాపులకి ఇచ్చారు. ఇది కాకుండా సాధారణంగా బీసీల్లో కూడా కొంతమంది కాపు అంటారు కదా, శెట్టి బలిజ 3 వచ్చినాయి. సరే, సూర్య బలిజని కాపులు అంటారు, లేదు నాకు ఐడియా లేదు. తూర్పు కాపు 7 వచ్చినాయి. అంటే వాళ్ళు అటు బీసీల్లోనూ ఉంటారు, ఇటు కాపుల కౌంట్లోకి వస్తుంది. పోనీ వాళ్ళిద్దరిని లెక్కేసుకుంటే శెట్టి బలిజాను ప్లస్ బలిజ ఒకళ్ళకి ఇచ్చారు. బలిజ 1 ప్లస్ శెట్టి బలిజ 3 ప్లస్ ఏదైతే తూర్పు కాపు 7 ప్లస్ ఈ 22 కలిపితే దాదాపుగా 30-31 దాకా కాపులకి ఇచ్చినట్టయింది. అంటే ప్రాధాన్యత అత్యధికంగా ఇచ్చినట్టు. అంటే బీసీ కాపుల్లో కొంతమంది బీసీల్లో ఉండటం వల్ల ఈ లెక్క కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఏదైతే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఒంటరి, తెలగ, బలిజ ఇట్లాగా అన్నీ కూడా కలవాలన్నటువంటిది. ఆ లెక్కలు చూసుకున్నప్పుడు ఇక్కడ తూర్పు కాపు కావచ్చు, వాడబలిజ, మరి వాళ్ళను కూడా దీంట్లో కౌంట్ వేసుకుంటారో లేదో తెలియదు. అదే సందర్భంలో శెట్టి బలిజ అయితే కాపుల కింద లెక్కేస్తారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి రిజర్వేషన్ పరంగా బీసీ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి డైరెక్ట్ 22 ఇవన్నీ కూడా కలిపి లెక్కేసుకుంటే దాదాపు 30 మందికి ఇచ్చినట్టయింది. మరి వాళ్ళు అదే రేంజ్లో ఎట్లా ఇస్తారు కూటమికి కలిపి అన్నటువంటిది రాబోయే రోజుల్లో లెక్క తేలుతుంది.